హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. జొన్న రొట్టి ఎంతో సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో పక్కా మెజర్మెంట్స్తో నేను మీకు చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. కేజీ బియ్యము, ఇవి వచ్చేసి 3 కేజీలు జొన్నలు, 2 కేజీలు గోధుమలు. ఎంత చేయరాని వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు జొన్న రొట్టె. మనము గోధుమలు కడపడం వల్ల మనకి పిండి మెత్తగా వస్తుంది. అలాగే చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. రాను రాను జొన్నల క్వాంటిటీ పెంచి గోధుమల క్వాంటిటీ తగ్గించుకుంటూ రావాలి. కొన్నైనా బియ్యం పోయాలి, లేకపోతే రొట్టె అంత పర్ఫెక్ట్ గా రాదు. కంపల్సరీ బియ్యం అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటేనే మనకి రొట్టె పర్ఫెక్ట్ గా వస్తుంది. మన రైస్ ని మనం మంచిగా వాష్ చేసుకోవాలి. అలాగే గోధుమల్ని జొన్నల్ని కడిగి ఆరబెట్టుకోవాలి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల మనకు అందులో ఉండే పాలిష్ అలాగే డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది. రైస్ లో ఉండదు కానీ జొన్నల్లో గోధుమల్లో ఉంటాయి. మనం కడగడం వల్ల ఇలా తాళ్ళు అలాగే అక్కడక్కడ లక్క పురుగు ఉంటది కదా, అవనేది బయటకు వస్తాయి. కంపల్సరీ గోధుమలు జొన్నల్లో వాష్ చేసిన తర్వాత యూజ్ చేసుకోవాలి. ఈ వాటర్ ని మనం ఇప్పుడు చెట్లకు పోసుకుంటే చెట్లకు కూడా ప్రోటీన్. ఇంకా ఇవి మొత్తం 6 కేజీలు, చూస్తే కొన్ని అనిపిస్తున్నాయి. వీటిని ఇప్పుడు మనం మొత్తం మంచిగా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్నాక దీనిపైన మనం చున్నీతో కవర్ చేసుకోవాలి. ఎందుకంటే మాకు పక్షులు ఎక్కువ వస్తాయి. అవి తినే పిడికడో ఇదైతుందా అని, కానీ అవి ఇంకేదో చేసిపోతాయి వచ్చి. అందుకే పైనగా నేను చున్నీ కప్పేసుకుంటాయి. ఇంకా ఎంత చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ లో. పలుచగా ఆరబెట్టుకోవాలి. స్టార్టింగ్ నాకు కూడా జొన్న రొట్టె రాకపోతుండే. ఏదో విధంగా ట్రై చేస్తూ ఇప్పుడైతే మంచిగా చేస్తా. మొత్తం జొన్నలు అయితే పిల్లలు తినదని చెప్పేసి నేను ఇంకా ఇలా కలిపేసుకుంటా. ఒక్కొక్కసారి గోధుమల క్వాంటిటీ తగ్గిస్తా, జొన్నలు ఎక్కువ ఉంటాయి. మొత్తం అంతా ఇలా చున్నీతో కవర్ చేసిన తర్వాత దీనిపైన నేను ఇనుప సీకులు పెట్టేసుకుంటా, గాలికి లేవకుండా. 4 సైడ్స్ అలాగే పెట్టుకుంటా. ఇంకా పైన కాబట్టి గాలి ఎక్కువ వస్తుంది. ఇంకా నేను భారీ బందోబస్తుగానే పెట్టేసుకుంటా. ఇవి ఒక రోజు ఆరినాయి అంటే సరిపోతుంది. ఇంకా ఆరకపోతే మాత్రం మళ్ళీ మనం నెక్స్ట్ డే ఆరబోసుకొని పిండి పట్టించుకోవడమే. చూపించడానికి 5 minutes లో అయిపోతుంది, కానీ ఇదంతా 1 hour ప్రాసెస్. కడిగి వాటినంతా మళ్ళీ శుభ్రంగా పెట్టుకొని ఆరబోయడము, వాటిని పగలు తీయడము, పైన కవర్ చేయడము, ఇదంతా ఒక 1 hour ప్లానే ఉంటుంది. ఇంకా పైన కాబట్టి గాలి ఎక్కువ వస్తుంది, అందుకే ఇంకా మొత్తం కవర్ చేసేసుకొని పైన చున్నీ వాటిపైన వెయిట్ చూపించడం 5 minutes కానీ ఇదంతా 40 to 50 minutes వరకు ఉంటుంది. వాటిని శుభ్రంగా కడగడం, వాటిని 2-3 times వాష్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఆరబెట్టుకోవాలి. వాటిని మళ్ళీ కుప్పలా పెట్టుకొని పగలు తీయడము, చున్నీతో కవర్ చేయడము, దానిపైన వెయిట్, ఇదంతా 1 hour ప్రాసెస్. ఈ రోజు మంచిగా ఆరిపోయిందంటే ఈవినింగ్ పట్టించుకోవచ్చు. ఆరలేదంటే మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఆరబెట్టుకోవాలి. అవి గట్టిగా అయిన తర్వాతనే పిండి పట్టించుకోవాలి, లేదంటే ముక్కవాసన వస్తుంది. దీన్ని మనం రొట్టెగా యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనం ఈ పిండిని వేడి నీళ్ళల్లో పోసుకొని బాగా మరిగిన వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని పిండిని ఇలా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న పిండి తడి చల్లారకుండా, వేడి అనేది చల్లారకుండా దీన్ని కవర్ చేసేసుకోవాలి. దీన్ని ఇలా ముద్దలా చేసుకొని మనం రొట్టెని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న రొట్టెని స్టవ్ మీద వేసేసుకొని స్టవ్ పైన ఉన్న పెనం మీద వేసుకొని తడి క్లాత్తో మొత్తం అప్లై చేసుకోవాలి. చేసిన తర్వాత మళ్ళీ మనం స్టీమ్ పెట్టాలి. ఇంకా ఇప్పుడు దీన్ని మనం కవర్ చేసుకోవాలి. 2 వైపులా రొట్టెని కాల్చుకుంటే రెడీ. మనకైతే వేడి రొట్టెలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా మెత్తగా ఉంటాయి, వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి చల్లారిన గట్టిగా ఏం అవ్వవు.
Thanks for watching. For more videos, please subscribe to my channel.